వెల్కమ్ టు శాన్వి శ్రీ లర్నింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనము కొండగట్టు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కొండగట్టు. అది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశారు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడి నరసింహస్వామిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్షను స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతులైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. పై పేరా నుండి ప్రశ్నలకు జవాబులు చెప్పండి. కొండగట్టు ఏ జిల్లాలో ఉంది? కొండగట్టు జగిత్యాల జిల్లాలో ఉన్నది. కొండగట్టులో వెలిసిన స్వామి ఎవరు? కొండగట్టులో వెలిసిన స్వామి శ్రీ ఆంజనేయ స్వామి. కొండగట్టులోని స్వామి ఎలా ఉంటాడు? ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. భక్తులు హనుమాన్ దీక్షను ఎన్ని రోజులు స్వీకరిస్తారు? భక్తులు హనుమాన్ దీక్షను 41 రోజుల పాటు స్వీకరిస్తారు. కొండగట్టు దగ్గరలో ఉన్న కళాశాల ఏది? కొండగట్టు దగ్గరలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. ఈరోజు పాఠం మీకు అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనము మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.